ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు. అయితే ఇంతకు ముందు కూడా ఓసారి కవిత అస్వస్థతకు గురయ్యారు. జూలై 16వ తారీఖున ఆమెను దీనియా దయాల్ ఆసుపత్రికి తరలించారు. అప్పుడు ఆమె తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడ్డారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ నేరాపరణలతో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలలుగా జైల్లోనే ఉన్నారు. కవితపై సిబిఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా కవిత ఆరోగ్యంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ చికిత్స అందుతుంది. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా నెల క్రితం కూడా ఆమె తీవ్ర స్వస్థతకు గురయ్యారు. జూలై 16వ తారీఖున ఆమె జైల్లోనే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఆమెను దీనిదయాల్ ఆసుపత్రికి తరలించారు. ఇంతకుముందు ఇప్పుడు తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అవసరమైనప్పుడు చికిత్సలు నిర్వహిస్తానన్నారు. తర్వాత ఆమెను ఆ టైంలో డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురైనట్లు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15వ తారీఖున ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సిబిఐ కూడా పలు అభియోగాలు మోపింది. మొత్తం 100 కోట్ల ముడుపులకు సంబంధించి కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో షార్ట్షీట్ దాఖలు చేశారు. దీంతో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి దాదాపు 5 నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం పలుమార్లు ఆమె అపీల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కూడా ఆమె సుప్రీంకోర్టు తలుపు తట్టగా విచారణ ఈ నెల 27వ తారీఖుకి వాయిదా వేసింది. ఇక ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు కాగా కేసీఆర్, కేటీఆర్ మండిపడుతున్నారు. ఈ విషయంలో కుట్రలో భాగంగానే కవితను ఇరికించారని అంటున్నారు. జైలుకు వెళ్లిన తర్వాత కవిత సుమారు 10 కేజీల బరువు తగ్గినట్లు ఇటీవల కేటీఆర్ వెల్లడించారు. కడిగిన ముత్యంలో కవిత బయటకు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.